స్టేట్ మీట్కు వచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ రామచంద్ర నాయుడు గారికి అందరికీ కబడ్డీ వందనాలు నిర్వహిస్తూ ఈరోజు కొమ్మంచ గ్రామంలో మేము ఇక్కడ మట్టి మీద 2004లో ఇక్కడ ఫెడరేట్స్ పెట్టుకోవడం జరిగింది. ఇదే మట్టి మీద 2025లో మ్యాట్ మీద స్టేట్ మీట్ పెట్టడం అంటే చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉన్నది. ఎందుకంటే నాకు మాట కూడా ఎందుకంటే ఇక్కడనే మట్టిలో నేర్చుకొని ఇలా మ్యాట్ మీద ఒక స్టేట్ లో ఎవరైతే ఉన్నారో పెట్టారో వాళ్ళందరూ ఇలా కొమ్మంచ గ్రామాలకు రీచ్ చేసిందంటే ఇలా కొమ్మంచ చేసుకున్న పుణ్యమే అనుకుంటా. నేనైతే మాధవి మేడం అయిపోయింది, జ్యోతి మేడం అయిపోయింది, వెంకటన్న అయిపోయింది, ఇలా చెప్పుకుంటే పోతే ఇలా అందరూ పెద్దలే. ఎందుకంటే కబడ్డీలో ఆడితేరిన వాళ్ళంతా కొమ్మంచలో ఏముందని ఏళ్ళు పెట్టి చూసేటోళ్ళందరూ ఇలా చూడాలి. ఇక్కడ కొమ్మంచకి ఎవరెవరు వచ్చిందో హైదరాబాద్ కాదు కొమ్మంచ కూడా వస్తారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఎవరైతే ఆపినా అనుకుంటారో అది చూడండి, ఎవరు ఆపుతారు చేయడం పెట్టి అది ఎవరికి సాధ్యం కాదు. అది కొమ్మంచ గడ్డ కబడ్డీ అడ్డాలి. కాబట్టి నేను ఏమంటున్నానంటే వాళ్ళ పూర్వ వైభవం కావాలి. ఎందుకంటే ఇట్లయితే అందరి ఒక్కొక్కరు ఆడేది. ఇవాళ ఎవరు మొబైల్ పెట్టుకొని ఇవాళ అందరూ బానిసలకు అంటే నేను మద్యపానానికి బానిసలు అవుతుంది. కాబట్టి ఎవరికి నేను కోరుకున్నాను దీని వల్ల మన ప్రాంతానికి, మన మండలానికైనా, మన జిల్లాకైనా, మన గ్రామానికైనా మనకు అవేర్నెస్ వస్తున్న ఉద్దేశంతో ఇంత కష్టపడి ఈ టోర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ అన్న చెప్పే కొన్ని నేను చెప్పదు కానీ అన్న చెప్పిన వాళ్ళు కూడా మాకు ఇబ్బందిగా ఉందని మమ్మల్ని కొద్దిగా మీరు బయట వేయాలని కోరుతూ, రెండోది ఇవాళ మీరు స్పోర్ట్స్ మీద రేవంత్ సార్ ఏదైతే ఉద్దేశం పెట్టిందో ఇవాళ మహబూబాబాద్ జిల్లా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది టాప్ లో ఉంటది. కాబట్టి మాకు మీరు అన్ని విధాల స్పోర్ట్స్ పరంగా మ్యాట్ అయిపోయింది. మాకు గ్రౌండ్ సార్ ఉండేకి రాలినాక ఆ గ్రౌండ్ సంబంధించిన ఒకసారి ఎస్టిమేషన్ వేసుకొని వస్తాం, దానికి మీరు సహకరిస్తారని కోరుతూ మమ్మల్ని కబడ్డీ అంటే స్పోర్ట్స్ కన్నా వాడుకుంటూ మిమ్మల్ని మీరు టైం తీసుకొస్తామని తప్పకుండా మీరు అంటే మీకు ఎట్లయితే మైలేజ్ రావాలనుకుంటారో తప్పకుండా మీకు చిరకాలం నిలబడేటట్టు ప్లేస్ తయారు చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆడిన వాళ్ళు మేము ఇంతమంది ఉన్నందుకు మేము కూడా మనం తయారు చేస్తే ఇంటర్నేషనల్ వైజ్ తయారు చేస్తే రేపు రామచంద్ర నాయుడు శిష్యుడే ఇవాళ మేము గురువులు అనేది చెప్పుకునే దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పనులు మీరు చేస్తే తప్పకుండా చిరస్థాయి నిలబడతారని నేను అంటే మీకు చెప్పలేను కదా. మీరు డాక్టర్ మీరు ఎందుకంటే చేతులు చూస్తే మనిషిని చూస్తేనే రోగం గుర్తుపడతారు. కాబట్టి ఎవరు ఏందనేది మీకు తెలుసు. మీరు ఏమంటారు స్పోర్ట్స్ అయితే మీరు మాకు ప్రత్యేక దృష్టి సాధించాలని కోరుతూ, మీరు టైం ఇచ్చినందుకు ఒక 5 నిమిషాలు అనుకున్నారు కానీ మీరు మీ టైం అంతా ఒక గంట 2 గంటలు తీసుకున్నందుకు మీరు తప్పుగా అనుకోకుండా మా గ్రామానికి అయితే మా కబడ్డీని బతికియాలని కోరుతూ అందరికీ కబడ్డీ వందనాలు తెలియజేసుకుంటూ